హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నేను ముంగటికైతే ఒక కొత్త వీడియోతో వచ్చేసిన. అదేంటంటే ఆషాఢంలో అమ్మవారికి బియ్యం పోస్తున్నాం అనమాట. బోనాలు కూడా తీసినాము. నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను బోనాలు. ఇక బోనాలు ఓడి బియ్యం అయితే రెండు ఒకటేసారి అంటే కష్టం అయిపోతుంది. గుడి దగ్గర మస్తు మంది ఉంటారు అని చెప్పేసి జర ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుపోదామని చెప్పేసి మేమైతే బోనాల కన్నా ముందే బియ్యం అయితే అమ్మవారికి కలుపుకొని తీసుకొని పోయినాము. ఇక బియ్యం ఎట్లా కలిపినాము, అమ్మవారు మా కాలనీలో ఉన్న అమ్మవారిని మీరు ఇలా చూడవచ్చు. 5 కుడుకలు, 5 ఖర్జూర పళ్ళు, 5 పసుపు కొమ్ములు, పువ్వులు, చీర, గాజులు, అమ్మవారికి పసుపు, కుంకుమ, యాపాకులు ఇవైతే తీసుకుపోతాము. ఒక కొబ్బరికాయ, చెంబతోటి నీళ్ళు సాకకి. ఇక మేము పోయేసరికి గుడికి అయితే అప్పుడే పెయింటింగ్ వేసిర్రు. మేము పోయినాం, జరంతా నీట్గా వేసినాం అనమాట. అట్లా వెళ్ళి మనం చేసుకోవచ్చు గుళ్ళో. ముందైతే మనకు అట్లా చేసుకోనికి ఉంటుంది. పండుగ రోజు బోనాల రోజు అయితే లోపలికి జస్ట్ ఇట్లా ఓనిస్తారు, దండం పెట్టుకొని ఇస్తారు. కానీ మనకు అంత ఫ్రీగా పోయి మన చేతులతోటి మనం అమ్మవారిని అలంకరించుకొని శుభ్రం చేసుకునేటట్టుగా ఉండదు అనమాట మనకు. అందుకని మేము ముందు రోజు తీసుకుపోయినాం, మా యారాలు నేను ఇద్దరం. ఇంక మేము పోయేసరికి పెయింటింగ్ వేస్తారు కాబట్టి కొంచెం లోపలంతా అన్నీ ఒక పక్కకు పెట్టిర్రు. ఇంకా మేము కూడా పోయేసి కొంచెం ఊడ్చుకొని నీట్గా చేసుకొని అమ్మవారికి తీసుకుపోయిన పువ్వులు, పసుపు, కుంకుమ, యాపాకులు పెట్టి అలంకరించిన తర్వాత ఇక బియ్యం అయితే పోస్తాం. చూడురి, మీరు కూడా గిట్లనే చేస్తారు అనుకుంటా. చాలామంది అయితే ఇట్లనే చేస్తారు. ఇక మాకు తెలిసినట్టయితే మేము చేసినాము. మంచి మెట్లనైతే కడిగేసి యాపాకులు పెట్టేసి పువ్వు తీసుకుపోయిన పువ్వులు వేసి పువ్వులు పెట్టి ఇక అట్లయితే మేము అమ్మవారికి రెడీ అయితే చేసుకున్నాము. అలంకరణ అయితే చేసినాము. ఎట్లయినా కూడా మన చేతులతోటి మనం అమ్మవారిని పువ్వులు కానీ బొట్టు పెట్టుడు కానీ మన చేతులతో మనం చేస్తే మస్తు ఏమంటారు, మస్తు హ్యాపీ అనిపిస్తుంది, మస్తు సంతోషం అనిపిస్తుంది. మన చేతులతో మనం చేస్తే ఇంకా తృప్తి వేరే ఉంటుంది అనమాట. ఇక మాకైతే రోజు మస్తు ఖుషి అయిపోయింది, మస్తు మంచిగా అనిపించింది. ఏ హడావిడి లేకుండా, ఎట్లాంటి రష్ లేకుండా మంచిగా నిమ్మలంగా మేమైతే బియ్యం పోసేసి వచ్చినాం అన్నమాట. ఇక ఫస్ట్ నేను తీసుకుపోయిన చీర, బ్లౌజ్ పరిచిన, ఇక బ్లౌజ్ పీస్ వేసి అందులో అయితే బియ్యం పోస్తున్నాం. ఇక 5 సార్లు అయితే నేను పోసినాక ఇక మా ఆరాలు ఒక 5 సార్లు పోసింది. మా వెంబడి మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చారు. ఇక వాళ్ళది కూడా నేను వాళ్ళు వేయడం 5గురం అయితే పోసినాం అనమాట. 5గురం పోస్తాం. మనకు ఎట్లా పోసుకుంటాం అమ్మవారికి కూడా అట్లనే పోస్తాం మేమైతే. ఇక నేను తీసుకుపోయిన బియ్యం అయితే ఓసుడు అయిపోయిందని చెప్పేసి అవి మూట కట్టి పక్కకైతే పెట్టేస్తున్నాము. వాళ్ళు గుడి వాళ్ళు వచ్చి తీసుకుపోతారు అనమాట. అవి పక్కకే ఉంటారు వాళ్ళు కూడా, వాళ్ళు తీసుకుపోతారు. ఇప్పుడు మా యారాలు అయితే వస్తుంది, ఆమె తెచ్చినాయి. మేము ముందు ఎందుకు తీసుకుపోయినామంటే పండుగ రోజు అయితే ఇక మరీ మాత్రం అయిపోతుంది మనకు. ఇట్లా జనాలు ఎక్కువ ఉంటారు ఆ రోజు కాబట్టి ఇక సరిగా మనకు మనశ్శాంతిగా మనం చేసుకోనికి ఉండదు అనమాట. ఇక జర ఎట్లయినా హడావిడిగా అయిపోయింది, ఇది మర్చిపోయినాం అది మర్చిపోయినాం అన్నట్టు అనిపిస్తుంది అని ఇక నిమ్మలంగా మేమైతే ముందు అయితే ఒడి బియ్యం కార్యక్రమం అయితే ముందు పెట్టుకున్నాం అన్నట్టు. అట్లా ఏ రోజైనా అమ్మవారికి చెందాల్సినవి కాబట్టి ఇక ముందు ఆషాఢంలో
ముందుగా తీసుకుపోతే మంచిది అన్నట్టుగా మేము కూడా మళ్ళీ బోనాలు ఎత్తుకొని బియ్యాలు ఎత్తుకొని అందరు ఇట్లా లాస్ట్ వారం అవుతుంది. మా దగ్గర కూడా లాస్ట్ వారమే అవుతుంది, 4వ వారం. ఇక అన్ని ప్లేస్లలో కూడా అవుతుంది. రిలేషన్స్ కూడా కొంతమంది ఎవరెవరు వస్తారో రారో తెలియదు, మళ్ళీ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అన్నట్టు కూడా మేము ముందుగల అయితే పోసేసి కూడా వచ్చేసినాం. అది కూడా ఒక రీజన్. ఒక వారం ముందు నుంచే మనకు పండుగ వైబ్స్ అనేటివి వచ్చేస్తాయి. బోనాలు అంతే, బతుకమ్మ అంతే. కాబట్టి ఇక ముందు నుంచే అన్నీ ఒకటొకటి అయిపోగొట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇక బియ్యం అయితే పోసేసినాం అనమాట ముందే. ఇక కొబ్బరికాయలు కొట్టేసినాం. ఇక ఆరు తెచ్చుకొని దండం పెట్టుకొని అయితే వచ్చేసినాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కాలనీ అమ్మవారు ఎట్లుంది ఒకసారి చూసేయండి. తప్పకుండా లైక్ కొట్టుర్రి. మీరు లైక్ కొడితే ఇంకో నలుగురికి షేర్ అవుతుంది వీడియో. తప్పకుండా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడుర్రి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను. అప్పటి వరకు బాయ్.